దర్శక శిఖరం భారతీ రాజా మరణ వార్త విని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నటి రాధికా శరత్ కుమార్. ఆమెను హీరోయిన్గా పరిచయం చేసింది భారతీ రాజానే. అందుకే అతన్ని గురువుగా భావించి అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనపై అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటుంది. బుధవారం భారతీ రాజా తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ రాధిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నేను ఇలా ఉన్నానంటే కారణం ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు నా తల్లి, మరొకరు నా గురువు గారు భారతీ రాజా. ఒక్క ఏడాదిలోనే నాకు ఇష్టమైన ఇద్దరిని కోల్పోయాను. నా బాధను మాటల్లో వివరించలేకపోతున్నా. ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. హృదయం బరువెక్కింది. వారి జ్ఞాపకాలు, నాకు నేర్పిన జీవిత పాఠాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి అంటూ భారతీ రాజాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. భారతీ రాజా సార్, మీరే నా సర్వస్వం, మీ ఆత్మకు శాంతి చేకూరాలి అని క్యాప్షన్ పెట్టారు. కాగా భారతీ రాజాకు కూడా రాధికపై అపారమైన గౌరవం ఉండేది. తన విజయాల్లో రాధిక కూడా భాగమని చెప్పేవారు. ఇటీవల కూడా రాధిక ఆయన్ని కలవగా ఆమె నటించిన తాయ్ కిలవికి నేషనల్ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.